ఒంగోలు గోపాల్ నగర్లోని శ్రీ ప్రజ్ఞా స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు హాజరయ్యారు. విలువైన విద్యా విధానం వలన భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పి ప్రకాష్ బాబు అన్నారు. ఒంగోలులోని గోపాల్ నగరంలో గల ప్రజ్ఞా పబ్లిక్ స్కూల్ నందు జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరెస్పాండెంట్ సుబ్బారావు అధ్యక్షత వహించగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు యాజమాన్యం కలిసి పనిచేస్తేనే విద్యా సంస్థలు నిలబడతాయని తెలియజేశారు. పిల్లలకు తల్లిదండ్రులకు ఇచ్చే ఏకైక ఆస్తి విద్య అని అన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ సుబ్బారావు మాట్లాడుతూ విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు అలరించాయి. Independence Day, etc. That makes me grow mentally and physically. Thank you, my teacher Rashmina, for making me bloom and grow. I love my teacher. I hope you do always with me. Also, my dear friends, today is the birthday. We all are going to first standard. Thank you for giving this opportunity. Like questions, subtraction, reading, writing, counting. I would like to say my experience in UKG. I learned prepositions, additions, subtractions, good handwriting, good behavior, etc. We also learned some activities and then we celebrate days such as Teachers' Day,
My name is Kartikeya. I would like to share some of my experience in So the sweet children, today is the day of joy and it is the day to enjoy yourself. I'm going to be invite our chief guest and also I'm going to say few words and give the food for them, and he helped very much for them. That's why I think he is good and kind-hearted. President of Landscape in second time also. This is a wonderful achievement. No one is elected the second time as a president. Sir was always ready to help as a legend of the schooling education. సెరమనీకి చేసినటువంటి తల్లిదండ్రులందరూ కూడా ముందుగా చాలా చాలా హోప్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి ముఖ్యంగా ఒక స్కూల్కి ఉండాల్సింది 4 లక్షణాలు, 4 ముఖ్యమైన స్తంభాల మీద ఈ విద్యా వ్యవస్థ నిలబడుతుంది. మొదటి స్తంభం అంటే మొదటి పిల్లర్ విద్యార్థులు, రెండవ స్తంభం మరి విద్యా సంస్థ యాజమాన్యం అయితే, 3వ స్తంభం తల్లిదండ్రులు, 4వ స్తంభం ఉపాధ్యాయులు. ఈ 4 స్తంభాలు కరెక్ట్గా ఉంటేనే ఆ విద్యా సంస్థ అనేది నిలబడుతుంది. అలాగే విద్యార్థులు తమ యొక్క ఎత్తులకు ఎదగలుగుతారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఒక గొప్ప దేశంగా నిలబడబోతోంది. ఎందుకంటే మానవ వనరులు ఏ దేశంలో అయితే ఎక్కువగా ఉంటుందో ఆ దేశం రేపు ప్రపంచాన్ని శాసించబడబోతున్న దేశం. అత్యధిక మానవ వనరులు ఉన్న మన భారతదేశం రేపటి రోజు మరి ప్రపంచాన్ని శాసించబోతోంది. అయితే దానికి కావాల్సింది క్వాలిటేటివ్ హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు. అంటే మన విద్యార్థులు ఇవాళ ప్రపంచంలో అన్ని చోట్ల కూడా అనేక ఉద్యోగాల్లో, అలాగే ఈవెన్ పరిపాలనా పరంగా కూడా అనేక దేశాల్లో వాళ్ళు విస్తరించి ఉన్నారు. దానికి కారణం మన భారతదేశానికి ఉన్నటువంటి విలువైన విద్యా విధానం. ఆ విద్యా విధానం వలన వరల్డ్ క్వాలిటీగా మన పిల్లలు ఎదగడం, దాని ద్వారా ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి వ్యవస్థ ఇవాళ మనకు కనబడుతూ ఉంది. సో ఈరోజు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ముఖ్యంగా పేదలు, ఈ పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మీరు భావించాలి. ఎందుకంటే వాళ్ళకి మనం ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు, అంతస్తులు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఈ పేదరికం నుంచి లేదా మధ్యతరగతి వ్యవస్థ నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం చదువు. ఎదిగే నాటికి ఎదిగి వాళ్ళు ఆ వ్యవస్థను మార్చగలిగేటటువంటి స్థితిని మనం మాత్రం కల్పించగలం. దానికి కేవలం చదువు ఉంటే చాలు. చదువు విషయంలో కూడా గతంలో లాగా గొప్ప వాళ్ళు మాత్రమే, డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువు చూపించగలరు అనేటటువంటి వ్యవస్థ మారిపోయింది. ఎవరైనా వాళ్ళ పిల్లలు కనుక మంచి చదువులో కనుక మంచిగా ఉంటే, గొప్పగా ఉంటే వాళ్ళకి ప్రతి చోట స్కాలర్షిప్స్ లేదా మరొక రకంగా కూడా ఎడ్యుకేషన్ ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. కేవలం ఏదో చిన్న వయసులో 10వ క్లాస్ దాకా, ఇంటర్మీడియట్ దాకా చదివి
ఆడపిల్లలు అయితే పెళ్లి చేసి పంపించడం, మగపిల్లలు అయితే వాళ్ళ వ్యాపారంలో దింపడం అనేక మంది చూస్తూ ఉంటాం. మీరు గమనించండి, చదువు ఉన్న వాళ్ళకి మాత్రమే సమాజంలో గౌరవం ఉంటుంది. మనం బతకడం అనేది ప్రతి కష్టం కాదు, ఎవరైనా బతకగలరు. కానీ మంచిగా జీవించడం, అలా జీవించాలంటే మాత్రం తప్పకుండా చదువు ఉండాలి. అందుకే నేను చెప్తాను, చదువు అనేది 1 అనే నెంబర్ లాంటిది. దాని పక్కన విజ్ఞానం అయితేనేమి, మంచితనం అయితేనేమి, లేకపోతే తెలివితేటది, అవన్నీ కూడా సున్నాలు. ఇన్ని సున్నాలు కలిపితే ఆ 1 పక్కన అంత విలువ వస్తుంది. అయితే ఎన్ని సున్నాలు ఉన్నా కూడా ఆ 1 లేకపోతే, అంటే చదువు అనేది లేకపోతే ఆ సున్నాలకి విలువే లేదు. అందువల్ల మన పిల్లలు ఎంత క్వాలిటీ పిల్లలు అయినా కూడా చదువు అనేది లేకుండా మాత్రం మనం చేయలేము. మీరు చూస్తూనే ఉంటారు, మీ ఇళ్ళలోనే చదువు లేకపోవడం వల్ల సమాజంలో గౌరవం మీకు ఎంతవరకు దొరుకుతుంది. ఆత్మగౌరవం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన బతకడంలో గౌరవంగా బతకడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా గౌరవంగా మీ పిల్లలు బతకాలంటే, గౌరవంగా జీవించాలంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల చదువు అనేది మీరు మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్ చేయకుండా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగిన నాడు మన యొక్క జీవిత విధానమే మారిపోతుంది. ఖచ్చితంగా ఇవాళ పిల్లల్లో అందరూ చాలామంది, కొంతమంది ఉద్దేశం ఏంటంటే తెలివి వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు అని 2 రకాల పిల్లలు ఉంటారు. అలా ఏం ఉండరు అమ్మ. మెదడు అనేది అందరికీ భగవంతుడు సమానంగా ఇస్తారు. అయితే మైండ్ అనేది డిఫరెంట్. మన మైండ్ సెట్లో మన పిల్లలు వాళ్ళకి వాళ్ళు మేము తెలివి వాళ్ళం, మేము సాధించగలం అనేటటువంటి భావన వాళ్ళలో ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సాధించగలరు. ఈరోజు కర్ణం మల్లేశ్వరి 800 కేజీలు బరువు ఎత్తుందంటే ప్రతి పిల్ల 800 కేజీల బరువు ఎత్తగలరు. ఇప్పుడు కర్ణం మల్లేశ్వరి చేసినటువంటి ఆ సాధన చేయాలి. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒకడు అయ్యాడు అంటే మన పిల్లలు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు. కాకపోతే వాళ్ళు చేయాల్సింది ఆ శ్రమ, ఆ ఐఏఎస్ సాధించాల్సిన దానికి కావాల్సినంత శ్రమ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా సాధించాల్సింది. మన పిల్లలకి ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. సెలబ్రేషన్కి వచ్చేసరికి మా ప్రకాష్ బాబు గారిని, మా ఏపీటీసీ స్టేట్ లెవెల్ గారిని, మా విద్యార్థులకు సర్టిఫికేట్ని బహుకరించవలసిందిగా కోరుచున్నాము. He is very sharp and lovely smile. He is none other than M. Kashyap. Go. సార్ చిన్న మధ్యలో ఓకే సార్. నెక్స్ట్ పార్టీ ఆఫీస్ కాదు, పార్టీ ఆఫీస్ కాదు, కనికా పర్మిషన్ ఇది పెట్టుకున్నారు. ఇట్లా చిన్న పట్టుకోమ్మా, చిన్న చూడండి సార్. చిన్న సార్ ఓకే చిన్న Very good handwriting. Mokshita. చిన్న చిన్న పడుకోబాకండి, బ్యాగులు కాలు పెడబాకండి, పిల్లలు నిలబడలేకపోతే. Nagalakshmi. ముందుకు చేపమని చెప్తాను. మా చిన్న ఇచ్చిన Is very knowledge student.
సార్ సైడ్కి ఉండాలా రాలేదంట ఇంకా అలా బా మేడం 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 యూకేజీ పూర్తి చేసుకొని 1వ క్లాస్కి వెళ్తున్నటువంటి విద్యార్థులకు జరుగుతున్నటువంటి ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీకి నన్ను ముఖ్య అతిథిగా విచ్చేయమని కోరిన యాజమాన్యానికి ముందుగా నా అభినందన తెలియజేస్తున్నాను. విద్యార్థులు వాళ్ళ చదువు పట్ల దాని విలువల పట్ల తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాలి. రేపటి రోజు ప్రపంచాన్ని చేస్తున్నటువంటి దేశం భారతదేశం. ఎందుకంటే విలువలతో కూడినటువంటి చక్కటి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ కనుక ఇస్తే హ్యూమన్ రిసోర్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే క్వాలిటేటివ్ హ్యూమన్ రిసోర్స్ పెరుగుతుందో ప్రపంచాన్ని శాసించే దేశంగా మన భారతదేశం నిలబోతుంది. దానికి కావాల్సినటువంటి విధంగా మన ప్రపంచ పోటీగా ప్రపంచాన్ని శాసించే విధంగా మన విద్యార్థులు మనం క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇచ్చి మనం చదువు చెప్పగలిగితే మనం ఈరోజు ఉన్నటువంటి స్థితి అంటే పేదరికం కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, దిగువ మధ్యతరగతి కావచ్చు, ఈ వ్యవస్థని మార్పుకొని మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ ఒకటే మార్గం, వేరే మార్గం ఏమీ లేదు. కాబట్టి వాళ్ళని చదువు పట్ల దాని బాధ్యతని పిల్లలకు తెలియజేయడం, పిల్లలతో కొంత సమయాన్ని కేటాయించడం, ముఖ్యంగా విద్యార్థుల తల్లులు వాళ్ళ టీవీలు ఆ సీరియల్స్ కాకుండా పిల్లల యొక్క చదువు పట్ల రోజు కనీసం 2-3 గంటల సేపు వాళ్ళతో గడిపినట్లయితే ఖచ్చితంగా అందరు పిల్లలు కూడా మంచి ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. తెలివితేట అనేది బ్రెయిన్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. మైండ్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే తెలివితేటలు మన మనసును బట్టి ఉంటాయి, మన ఆలోచనలు బట్టి ఉంటాయి. అందువల్ల ఆలోచనలోనే ఉన్నత లక్ష్యాల పట్ల ఒక ఆలోచన ఏర్పరచడంలో తల్లిదండ్రులు మరి ఉపాధ్యాయులు కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా మంచి పిల్లలు మంచి ఉన్నతమైన చదువుల్లోకి వెళ్ళగలరని, దానికి ప్రజ్ఞా స్కూల్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఓ మంచి స్థానం నిలవగలదని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు యాజమాన్యానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అనండాలి. ప్రజ్ఞా స్కూల్ యొక్క గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్కి ఇచ్చేసినటువంటి మా ఏపీటీసీఏ స్టేట్ లీడర్, మాండిసోరీ స్కూల్స్ అధినేత, రెడ్ క్రాస్ చైర్మన్ అయినటువంటి మా రమేష్ బాబు గారికి మా స్కూల్ వైపున ధన్యవాదాలు ముఖ్య అతిథిగా వచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్లో ఇంతకుముందు పిల్లలు చాలా చక్కగా వాళ్ళ స్పీచ్ని ఇచ్చారు. చిన్న వయసులోనే వాళ్ళకి అంత జ్ఞానం మనం కల్పించినటువంటి మా స్కూల్ యొక్క ఉపాధ్యాయులకి మనం ముఖ్యంగా మనం గొప్పగా వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే చిన్న వయసులో వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఏం చదువుకున్నారు వాళ్ళు, దాన్ని ఇంతమందిలో భయం లేకుండా వాళ్ళు అంత చక్కగా వాళ్ళు చెప్పి వాళ్ళ యొక్క తల్లిదండ్రులను ఆనందం చేసేందుకు ఆ విధంగా తర్ఫీదు ఇచ్చేయండి వాళ్ళ యొక్క యూకేసీ మేడం, వైష్ణవ్ మేడం గారికి వాళ్ళకి ఖచ్చితంగా అభినందన తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ప్రజ్ఞా స్కూల్ కూడా మంచి విద్యార్థులను తయారు చేస్తుంది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు 10వ తరగతులు తర్వాత కానీ ఇంటర్లో కానీ మంచి స్థానాల్లో ఉండి ఈ స్కూల్ యొక్క ప్రగతికి వాళ్ళు ఎంతో తోడ్పడ్డారు. ఈ సమావేశానికి ఈ యొక్క ఫంక్షన్ని సక్సెస్ చేసినటువంటి మా స్కూల్ యొక్క అధ్యాపక బృందాన్ని మనం అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.